హలో సార్, బై ది వే ఐఎమ్ ఫ్రమ్ నాగేశ్వరరావు ఫ్రమ్ అనంతపూర్ సార్. హైడ్రోటెక్ కంపెనీ వాళ్ళు ఈ కొత్తగా ఒక మిషన్ ఇది లాంచ్ అయింది ఎక్కడ ఆదోన్లో. ఈ ఆదోన్లో మనకి ఏమేమి లాభాలు, ఇది చేసుకోవడం వల్ల ఏమేమి లాభాలు ఉంటే కార్బన్ క్లీనింగ్ చేయడం వల్ల హెడ్ ఓపెన్ చేయకుండా క్లీన్ చేసే మిషన్ హైడ్రోటెక్. దీనివల్ల మనకి ఏమేమి లాభము, ఫస్ట్ ఇంజన్ స్మూత్ అవుతుంది, తర్వాత పికప్ పెరుగుతుంది, తర్వాత మైలేజ్ వస్తుంది, తర్వాత స్మోక్ కంట్రోల్ అవుతుంది, వైబ్రేషన్ తగ్గుతుంది. ఇన్ని లాభాలు కేవలం తక్కువ బడ్జెట్తో ఎక్కువ లాభం ఏది కస్టమర్లకి. ఇది చేసుకోవడం వల్ల కూడా 6 సంవత్సరాలు వచ్చే ఇంజన్ కూడా 8 ఏళ్ళు వస్తుంది. అది విషయం. మామూలుగా ఎక్కువ కార్లైనా స్కూటర్లైనా పెట్రోల్ ఇంజన్ అవును సార్, బోర్కు వచ్చిన బండి చేసేకి లేదు. బోర్కు రాకోకుండా వచ్చే టైం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30,000 కిలోమీటర్లు 30,000 40,000 తిరిగే తాలకే బండి పర్ఫార్మెన్స్ తగ్గుతూ వస్తుంది. ఎందుకు తగ్గుతుంది అంటే ఈ కార్బన్ ఫామ్ అనేది ఎక్కువ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, పికప్ మైలేజ్ తగ్గిపోయినప్పుడు మెకానిక్ ఏం చేస్తారు, హెడ్ ఓపెన్ చేయాలంటాడు, లేతుకు పంపిస్తాడు, సంథింగ్ ఖర్చు ఉంటుంది ఎంతో. ఇంకా మనము ఒక్కసారి ఇంజన్ ఓపెన్ అయిందంటే సగం లైఫ్ బండికి పోయినట్లే. సో మనం ఓపెన్ చేయకుండా చేయడం వల్ల ప్రజలకి బాగుంటుంది, కస్టమర్కి బాగుంటుంది, అందరూ ఫుల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండొచ్చు. సార్ ఇప్పుడు సార్ నేను దాదాపు ఎన్నో మిషన్లు ఇచ్చినాను, అందరికీ ఇన్స్టాలేషన్ కూడా నేను చేసినాను, ఎంతోమందికి నేర్పించినాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు, ఎంతోమంది హ్యాపీగా ఉన్నారు. మన ఏపీలోనే దాదాపు ఒక 100 మిషన్లు పైన ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. ప్లస్ కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అవుతున్నారు. అదే విషయం తెలుసుకొని ఈరోజు ఆదోనిలో ఈయన మిషన్ తీసుకోవడం వల్ల ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ సర్వీస్ చేయడానికి వచ్చేసుకుంటాం. నా పేరు లోకేష్, నేను మల్లి ఆర్ట్స్లో ఉంటాను. మేము కొత్తగా కార్బన్ క్లీనింగ్ మిషన్ తీసుకొచ్చినాం. దీనివల్ల యూజెస్ ఏమంటే ఇంజన్ వైబ్రేషన్ కానీ, ఇంజన్లో ఎక్కువ పికప్ లేని బండిలు అవన్నీ కార్బన్ క్లీనింగ్ ద్వారా స్మూత్నెస్, దాని తర్వాత వైబ్రేషన్ వస్తుంటే వైబ్రేషన్ రాలేకున్నట్ల పికప్, ఇంజన్ స్మూత్నెస్, మైలేజ్ అన్నీ పెరుగుతాయి. ఇది ఇంజన్లో ఏమంటే ఇవన్నీ చేయాలంటే హెడ్ ఉప్పాలి. మెకానిక్తో పోతే హెడ్ ఉప్పాల్సి వస్తుంది. మనమైతే హెడ్ ఉప్పే అవసరం లేదు, ఓన్లీ మన గ్యాస్ ద్వారా హెడ్ని క్లీన్ చేస్తాం, కార్బన్ డీయాక్టివేట్ చేస్తాం. మొదటిసారి మీరు ఓపెన్ చేశారు? నేను యాక్చువల్గా ఇది వచ్చేసి నేను ఒక యూట్యూబ్లో చూసి మనం ఇది ఆదంలో లేదు కదా, మనం ఇది పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనేసి అన్నని ఇట్లా కాంటాక్ట్ అయ్యి అన్న ద్వారా ఈ మిషన్ తెప్పించుకొని ఇన్స్టాల్ చేసుకున్నాం. మిషన్ వచ్చేసి 5.5 పడింది. మేము వచ్చేసి మోరాబాద్ నుంచి తెప్పించుకున్నాం. అలాంటివి ఏం లేదండి. బైక్ వచ్చేసి 500 ఉంటుంది అన్న. ఎనీ కార్ వచ్చేసి 2000 ఉంటుంది. తర్వాత బస్సు, లారీ అవన్నీ వచ్చి 3000 ఉంటుంది ఛార్జెస్. అంటే ఇప్పుడు వెహికల్ మీరు ఎట్లా గుర్తుపడతారు అంటే, ఒక వెహికల్ తీసుకొస్తారు, దానికి మీరు పెట్టాలని చెప్పేసి మిషన్ ద్వారా మీరు ఎట్లా కనిపెడతారు, దాన్ని ఎట్లా కనిపెడతారు అంటే ఇంజన్లో ఇప్పుడు కస్టమర్ అదే ఎందుకు వచ్చినాడు అంటే బండిలో ఏదైనా కూడా ప్రాబ్లం ఉంటుంది అనేది ఆలోచించి మన దగ్గరకు వచ్చేది. అదే ప్రాబ్లం లేకుండా మన దగ్గర రారు. ప్రాబ్లం ఉంది అంటే ఎందుకు మనం అడుగుతాం, ఏం ప్రాబ్లము, పికప్ తగ్గిందా, మైలేజ్ రావడం లేదా అడుగుతాం. అడిగిన తర్వాత ఈ బండి మనం చేయొచ్చా చేయకూడదు, ఫస్ట్ మొత్తం దాని గురించి అంతా చూసుకున్న తర్వాత మనం చేసి ఇస్తాం. ఏది ఓపెన్ చేయకుండానే పికప్ మైలేజ్ 2 తీసుకురావాలి. ఎక్కడ మా అడ్రస్ ఇదానా? మళ్ళీ ఆర్ట్స్ నిర్మల్ ట్యాక్స్ పక్కన మెయిన్ రోడ్ ఆదోని. అంటే 40 minutes పడుతుంది. అంటే ఇది సెట్ చేసేదాన్ని ఇక్కడ మన వెహికల్స్ బట్టి దాని యొక్క సీసీని బట్టి సెట్టింగ్స్ ఉంటుంది అనమాట. ఒక్కదానికి ఒక్కొక్క ప్రోగ్రామింగ్. 150cc వేరే ఉంటుంది, 500cc ఉంటుంది, 350cc కూడా ఉంటుంది.
మనం ఈ పైప్ ద్వారా గ్యాస్ పంపిస్తాం. ఇప్పుడు మా వర్క్ జరుగుతుంది కనిపిస్తుందా ప్రజెంట్? ఏం కనిపించలేదు కదా. దీంట్లో ప్రెజర్ ఎలా ఉందనేది ఒక వాటర్లో మనకు తెలుస్తుంది. చూడండి, అది గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్. మళ్ళీ బయటకు తీసుకున్నాను, ఏమైనా కనిపించిందా? ఏం లేదు. అది ఈ హైడ్రోజన్ గ్యాస్ మనం ఎడ్డు పంపించడం వల్ల ఎడ్డు లోపల ఉన్న కార్బన్ బర్నింగ్ చేసుకుంటే పోతుంది. బర్నింగ్ చేసిండేదంటే మళ్ళీ సైలెన్స్ అవుతా బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంజిన్ ఫ్రీ అయిపోతుంది. పిస్టన్ ఎప్పుడు ఫ్రీ అయిపోయిందంటే ఇంజిన్ స్మూత్ అయిపోతుంది. స్మూత్ అయిందంటే ఆటోమేటిక్ పికప్ పెరుగుతుంది. పికప్ పెరిగిందంటే మైలేజ్ కూడా వస్తుంది. ఇది దీనికి ఉన్న కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు బండి స్టార్ట్ చేయరా. చాలు, మన కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తున్నాము, ఇలా పంపించేసేసి బండి స్టార్టింగ్ లో ఉంది. ఈ బండి ఎలా ఉందనేది ఇప్పుడు నేను గ్యాస్ అవుట్పుట్ అయిన తర్వాత ఈ బండి రైజ్ ఎట్లయితుందో చూడండి. మిషన్ స్టార్ట్ అయింది. చూడు బండి ఎట్లా రైజ్ అయింది. మీ పక్కకు రండి. గ్యాస్, ఈ గ్యాస్ పోవడం వల్ల బండి కూడా రైజ్ అయింది. అంటే ఏమి, మన గ్యాస్ బర్నింగ్ చేస్తున్నాం లోపల అనే దానికి కన్ఫర్మేషన్కి వస్తుంది. చూడు, ఈ బండికి ఏమన్నా నేను యాక్సిలరేటర్ ఇస్తున్నానా? ఐదు తగ్గించుకోండి. ఓకే ఓకే ఓకే. ఎవరివన్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు శ్రీనివాసులు. నా టొయోటా క్వాలిటీ కార్ ఉంది. ఆదోన్లో కొత్తగా కార్బన్ క్లినిక్ అని కొత్త మిషన్ వచ్చిందని విన్నాను. దాని తదుపరి నా వెహికల్ని ఒకసారి పరీక్షిద్దామనే ఉద్దేశంతో చెక్ చేపిద్దాం ఉద్దేశంతో వచ్చాము. ఇక్కడ బాగానే సర్వీస్ చేశారు, సర్వీస్ హ్యాపీగా ఉంది. తర్వాత నా బండి కూడా కొంచెం ప్రాబ్లం ఉండేది, నాయిస్ ప్రాబ్లం. ప్రక్రియ అయిపోయిన తర్వాత మళ్ళీ రైడింగ్ వెళ్ళాము, ట్రైల్కి వెళ్ళాము. ఒక 10 కిలోమీటర్స్ దాకా పికప్ చూసాము. పికప్ పూర్తి డౌన్ ఉండేది. ఇలా బాగానే పికప్ ఉంది, నాయిస్ సౌండ్ తగ్గింది, స్మూత్గా అయింది, ఇంజన్ సౌండ్ బాగా తగ్గేసింది, పికప్ ఉంది బండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వచ్చేసి 2002 మోడల్ బండి అయినా కూడా వాళ్ళు చాలా నీట్గా చేశారు. ఐ విల్ హ్యాపీ. చాలా బాగుంది ఇది. ఇంకా పురప్రజలు కానీ చుట్టుపక్కల విలేజ్లు కానీ మన వెహికల్ ఏమో పాత ఉంటే కానీ కొత్త ఉండే ఎనీ వెహికల్ నాయిస్ ప్రాబ్లం, ఏదైనా స్మోకింగ్ ప్రాబ్లం అంటే తప్పకుండా చేయించుకోవాలని నేను మీ మీడియా ద్వారా నన్ను మీకు అందరికి తెలియపరుస్తాను. దీనివల్ల ప్రధానంగా మనకి అంటే కస్టమర్లు కానీ మనకైతే ఏం లాభం? సార్, దీనివల్ల లాభం ఏమంటే ఒకవేళ మనం ఇలాగే ఉంటే మన వెహికల్ బోర్కి వచ్చే సూచనలు ఉంటాయి. అవే మెకానిక్ దగ్గర పోతే బోర్ చేసుకోవడం వల్ల దాదాపు ఒక 15-20 వేల దాకా ఖర్చు అవుద్ది. తర్వాత టైం కూడా చాలా 5-6 days టైం తీసుకుంటుంది. సమయం వృధా, డబ్బు వృధా. కానీ దీన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మనకి దాని నుంచి ఉపశమనం కలిగే. దాదాపు దీన్ని చేయడం వల్ల ఉపయోగం అంటే ఇంజన్లో కార్బన్ హీట్ చేసి
నీకు దాదాపు 80% దాకా నీకు సేవ్ చేస్తుంది, డబ్బు సేవ్ చేస్తుంది, సమయం సేవ్ చేస్తుంది. దీని ఉపయోగం అంటే ఈ కార్బన్ క్లీనింగ్ వల్ల వెహికల్ ఇంకా ఫిట్నెస్ ఒక 3-4 years దీని వయసు పెరుగుతుంది అన్నమాట. వాహనదారులకి మీరు ఇచ్చే సందేశం అదే. అంటే ప్రాక్టికల్ గా చూసినారా? ప్రాక్టికల్ గమనించాం కాబట్టి వాహనదారులు చెప్పేది ఏమంటే ఎవరైనా వీక్ ఇంజన్ లేవాలంటే కూడా మీరు మెకానిక్ కాబట్టి ఒకసారి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఖర్చు తక్కువ, సమయం వృధా కాదు, దయచేసి దీన్ని ఒకసారి మీరు పరీక్షించి ఉపయోగించుకోవాలని నేను నా తరఫున తెలియపరుస్తున్నాను. మీ పేరు? నా పేరు శ్రీనివాసులు. నేను ఇక్కడ కారంపేటలో ఉంటాను. సొంత వెహికల్ నాదే, ఇది వైట్ క్వాలిటీ. ఎక్కడ చేయించుకున్నారా? ఇది వచ్చేసి మల్లి ఆర్ట్స్ రెడ్ స్టిక్కర్ దగ్గర నిర్మటాస్ పక్కన మెయిన్ రోడ్ లో కొత్తగా పెట్టినారు. వాళ్ళు పెట్టిన వాళ్ళు చూసుకుని వచ్చాను ఈరోజు. మన ఆదంలో ఇట్లాంటిది ఇంకా ఎక్కడ చూసిండ్రా? ఇక్కడ లేదు, మన జిల్లాలోనే ఫస్ట్ టైం అని నేను విన్నాను, చూసాను కూడా. ఆదంలో తొలిసారికి వచ్చింది కొత్తగా, నేను హ్యాపీగా ఉన్నాను. మంచి మీరే కొత్త నేనే కస్టమరు. రైట్, థ్యాంక్